ఉన్నారు, ఇక్కడ పురుషోత్తరం సార్ గారు ఉన్నారు, మీరున్నారు. మీరు తలుచుకుంటే ఒక్క రోజులో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఒక్కరిని తీసుకుపోతారా, ఇద్దరిని తీసుకుపోతారా, ఉమెన్స్ని తీసుకుపోతారా, లేకపోతే మెయిల్ టీచర్ని తీసుకుపోండి సార్. ఈవెంట్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము సార్. ఇప్పుడు పుటప్ అవుతున్న ఫైల్ కూడా 2021 నాటి ఫైల్. అది ఆనాటికి కేవలం 30% ఎన్హాన్స్మెంట్ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెంచినారు కనుక మాకు కూడా పెంచమని ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద బిల్డప్ అయినటువంటి ఫైలుకు సంబంధించిన వివరాలే 2025 వరకు కొనసాగుతుంది. ఇప్పటికీ అవే ప్రశ్నలు 10 సార్లు అడుగుతున్నారు, కౌన్సిల్ వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. దే ఆర్ నాట్ సాటిస్ఫై సార్. సో దయచేసి 2021 నుండి ఫైల్ పుట్టప్ అయిన వివరాలతో మాకు సంబంధం లేదు. మేము అడుగుతున్నాం స్కేల్ సార్. దయచేసి ఇప్పుడు మాకు స్లాబ్ వేరియేషన్ ఉంది సార్, ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గుతుంది. అన్ని యూనివర్సిటీలు కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా కూడా దీనికి సంబంధించిన జస్ట్ వాళ్ళు కాన్సెంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది జస్ట్ కాన్సెంటే. సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఇంటర్నల్ బడ్జెట్తోనే ఇస్తున్నారు. ఆల్రెడీ ఒక ప్రొఫెసర్కి ఇచ్చేటువంటి వేతనాల్లో మొత్తం పూర్తి స్థాయిలో యూనివర్సిటీకి ఇస్తలేదు సార్. ఒక ప్రొఫెసర్ స్థానంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగికి ఎంతైతే శాలరీ కమిట్మెంట్ ఉందో అంతే శాలరీ కమిట్మెంట్ ఫైనాన్స్ నుంచి ఇస్తున్నారు. ఇవాళ మాకు పే స్కేల్ ఇస్తే ప్రొఫెసర్ శాలరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీ కంటే మించి అది ఫైనాన్షియల్ బర్డన్ కాకుండా యూనివర్సిటీలకు కొంత ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయి. తద్వారా ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ కూడా ఎక్స్టెన్షన్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. అది మీకు లాజికల్గా తెలుసు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ కూడా తెలుసు సార్. దయచేసి సీఎం గారితోనే రేపు తీసుకుంటారా, ఎల్లుండి తీసుకుంటారా, ఒక టైం బాండ్ పెట్టండి సార్. దయచేసి మీ మాట, ఎందుకంటే మీరు 2 నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి జేఎన్టీయూకి సంబంధించి పెండింగ్లో ఉన్న ఇష్యూ పట్ల సానుకూలంగా స్పందించారు. రెండవది ఎంతో కాలంగా గత ప్రభుత్వం మభ్యపెట్టినటువంటి రెగ్యులర్ అధ్యాపకుల ఏజ్ సూపర్యాన్యుయేషన్ కోసం కూడా మీరు చొరవ తీసుకున్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ను ఒక మెంబర్గా పెట్టి కూడా కమిటీ చేసినారు. దయచేసి ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ కమిషనర్ను కూడా ఒక మెంబర్గా పెట్టి కమిటీ వేయండి. సీఎం గారు కాన్సెంట్ తీసుకోండి సార్. అంతే మేము అడిగేది పెద్దగా. క్వార్టర్స్ అని కూడా చెప్పారు సార్. అది మాకు చాలా కడుపులు నింపే విషయం సార్. ఒక మాట ఏంటంటే మీరు ఫైల్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు సార్. మా మిత్రుడు రాయేష్ చెప్పిండు ఫైల్ ఎక్కడ ఉందంటే లింబాద్రి సారు మీరు డ్రాఫ్ట్ చేసుకుని రాండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. మీరు ఎట్లా డ్రాఫ్ట్ చేసుకుని వస్తే యాజ్టీస్గా నేను సెక్రటేరియట్కి ఫార్వర్డ్ చేస్తాను. మీరే డ్రాఫ్ట్ చేయండి సార్, బాగుండదు. మీరు పెద్ద అధికారులు, మీరు డ్రాఫ్ట్ చేయండి. మాకు బేసిక్ డిఏహెచ్ఆర్ఏతో కూడినటువంటి ప్రపోజల్ పంపించండి. గవర్నమెంట్తో ఇంప్లిమెంట్ చేయించుకునే బాధ్యత మాది. ఎందుకంటే చిన్నారెడ్డి గారు సీఎం గారిని కలిసిరు. వీళ్ళకి స్కేల్ ఇస్తే యూనివర్సిటీ బెనిఫిట్ అవుతుంది, యూనివర్సిటీలని సస్టైన్ అవుతాయి. వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వీస్ లేదు. ఆల్రెడీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు లైఫ్ని కోల్పోయారు. కనీసం ఈ 10 ఏళ్ళన్నా వాళ్ళని గౌరవప్రదంగా నిలబెడదాం సార్ అని చెప్పేసి మాకు సంబంధం లేని వ్యక్తి, మా పట్ల కన్సర్న్ లేనటువంటి వ్యక్తి, ముసలాయన మోకాళ్ళ ఆపరేషన్ చేసుకున్నారా 10 సార్లు పైకి కిందికి వెళితే లాస్ట్కి మీరు అక్కడి నుంచి ఒక మాట తీసుకొస్తేనే మేము చేస్తామంటే సీఎం గారిని దాదాపు నైట్ 9:30 అయింది సార్. ఆ రోజు నైట్ 9:30 అయింది. మేమంతా ప్రజాభవన్లో ఉన్నాం. మా డెలిగేట్స్ 10 మంది సీఎం గారి దగ్గర పోతుంటే వితౌట్ అపాయింట్మెంట్ తీసుకపోరాదు, నేను ఒక్కనే వెళ్ళి వస్తాను పోయి సీఎం గారి యాక్సెప్టెన్స్ తీసుకొని వచ్చి మాణిక్యరాజ్ సార్ని, అట్లనే చంద్రశేఖర్ సార్ని, వికాస్ రాజ్ సార్ని, పుల్లారావు సార్ని, వీళ్ళందరినీ కూడా అదే రోజు మా టీంతో కల్పించి డిస్కషన్ పెట్టి ఇమీడియట్లీ ఫైల్ పుటప్ చేయండి అంటే ఇక్కడ నుంచి ప్రపోజల్ రావాలంటే మేము సార్ని లింబాద్రి సార్ని ప్రాధాయపడితే లాస్ట్కి మా మిత్రుడు రాయత్ చెప్పినట్టు లాస్ట్కి దాంట్లో ఏం పెట్టిందంటే సార్ దాన్ని చూపించడానికి కుతూహలంతో పోరాటపడుతున్నారు సార్. దాంట్లో జరిగిన కుట్ర ఏంటంటే లింబాద్రి సార్ కలిగిన కుట్ర ఏంటంటే సార్ మా జీతాల హైక్ కోసం 30% హైక్ కోసం ఇచ్చిన కమిటీని దాంట్లో ఇంక్లూడ్ చేసి పంపించింది సార్. మళ్ళీ లాస్ట్కి దానివల్ల ఏమైందనంటే వాళ్ళు మీకు 30% హైక్ ఇస్తామన్నారు. 30% హైక్ వద్దు, మాకు సెక్యూరిటీ కావాలా, రేపు నోటిఫికేషన్ వేసి బయటకు పో అని అంటే మేము ఎక్కడ పోతాం? 45 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఎక్కడ పోతాం? మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడనే ధారాదత్తం చేసినాం. మేము వేరే ఉద్యోగాల వైపు పోలేదు, అవకాశాలు ఉన్నా కానీ కోల్పోయి వచ్చినాం. 2 లక్షలు 2.5 లక్షలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ వదులుకొని మరి ఇక్కడ వచ్చినాం. ఎందుకంటే ఒక ప్రశాంతమైన జీవితం ఉంటుంది, యూనివర్సిటీల్లో ఉండాలనే ఒక అంబిషన్ తోటి వచ్చినాం. కాబట్టి మమ్మల్ని ఇట్లా ఈ రకంగా చేశారని చెప్పేసి ఒక చిన్న అసిస్టెంట్ ప్రొఫెసర్కి రావాల్సినటువంటి స్కేల్ మేము అడుగుతున్నాం సార్. నాకు 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్. నేను వదులుకోవడానికి రెడీ ఉన్నా. నన్ను ఫ్రెష్గా అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎంత అయితే స్కేల్ వస్తుందో అక్కడ కూర్చోబెట్టండి. నాకు ఇంకొక 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. 16 సంవత్సరాలు నన్ను గౌరవబద్ధంగా బ్రతకనీయండి సార్ అని నేను ప్రాధాయపడుతున్నా. మా వాళ్ళందరూ కూడా అదే ప్రాధాయపడుతున్నారు సార్.
కాబట్టి ఈ ఫైలు విడిచిపెట్టండి సార్. ఇప్పుడు నేను ఒక్కటి చెప్పను. ఒక్క మాట సార్, ఈ ఫైల్ వద్దు సార్. మాకు కొత్తగా మీరు ఒక ప్రపోజల్ పంపించింది, దాని మీద మీరు మన పురుషోత్తం సార్ ఇద్దరు సీఎం గారికి చాలా క్లోజ్, ఇంకా వేరే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మీరు బాగా క్లోజ్, అంటే మీ పట్ల వాళ్ళకి కన్సర్న్ ఉంది, నమ్మకం ఉంది. మీరిద్దరూ ఇనిషియేట్ చేసి మమ్మల్ని ఒక దారి చేర్చండి సార్, అదే మా హంబుల్ రిక్వెస్ట్. తప్పకుండా. ఇప్పుడు నేను ఒక్క నిమిషం నేను చెప్తున్నాను. ఇవాళ మనం ఏమనుకుంటున్నాం అంటే విద్యా వ్యవస్థ మారాలనుకున్నాం. గత 10 ఏళ్ళు ఏమైందంటే ఇక మీకు అందరికీ తెలుసు. అయితే దానికి మూలం ఎవరు? ఉపాధ్యాయులు లేకుండా మేము విద్యా వ్యవస్థ ఏమైనా మారుస్తామా అండి? ఇవాళ ఇంకోటి మీ గురించి నేను ఒకటే చెప్తాను. యు ఆర్ ఆల్ ప్రూవన్ టీచర్స్. ఇవాళ నేను టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు స్టూడెంట్స్తో టీచ్ చేసుకొని మీరు ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి మీరు కంటిన్యూ అవుతున్నారు. అవునా కాదా చెప్పండి. పర్ఫార్మెన్స్ లేని వాళ్ళు పోతున్నారు. నేను ఒక టీచర్గా, నేను ఒక ప్రొఫెసర్గా అన్నీ అర్థం చేసుకుంటాం. తప్పకుండా మీరు ఒక 4-5 రోజులు మాకు టైం ఇవ్వండి. నేను డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మా ఎట్లా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడమే మా బాధ్యత. ఇవాళ నేను అది కూడా చెప్తలేదు, నా దగ్గర ఆ పవర్ లేదు. కాకపోతే తప్పకుండా చేరాల్సిన వాళ్ళకు మీ సమస్యలు పోతాయి, ప్రాబ్లం కూడా సొల్యూషన్ అయ్యేటువంటి రకంగా మనం ప్రయత్నం చేద్దాం. అంతేగాని సార్ ఒక రిప్రజెంటేషన్ సార్, మీరు మేము కలిసి ఒక రిప్రజెంటేషన్ పోదాం సార్, మీరు ఆ ప్రయత్నం చేయండి. సార్ మీ ఆధ్వర్యంలో మేము కూడా సీఎం గారికి డెలిగేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చి మా బాధలు మేమే చెప్పుకుంటాం, మీరేం చెప్పకండి. ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాబ్లం ఉంది సార్, ఒక మాట చెప్పండి సార్. కాకపోతే మమ్మల్ని మీ ఆధ్వర్యంలో తీసుకుంటాం జరిగింది సార్ సీఎం గారితో. ఎందుకంటే సీఎం గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి మీరు ఈ పొజిషన్కి రాకముందు రివ్యూ జరిగింది.